మామిడి పండుతో పాటు ఇవాళ టమాటా గిట్టుబాటు ధర లేక, ఒక పక్క పొగాకు, ఒక పక్క జొన్నలు, ఒక పక్క మామిడి పండు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే, ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుంటామంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు నీటిని నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే, హోంమంత్రి గారు వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు వాళ్ళు చూసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోలియో అయితే, ఆయన వచ్చి నెమ్మదినట్లు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపన చేసి ఏవైతే కార్యక్రమాలతో మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవ విషయాలు ఏమి జనానికి ప్రజలకి ఏం లేవు. ఎంతసేపు రెండు సంవత్సరాలు దాటింది ఈ రాష్ట్రంలో. కన్స్ట్రక్టివ్గా ఇదిగో రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పానండి. లే, ఎంతసేపు నేను నిన్న కూడా శంకుస్థాపన చేసామంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసి ఆ కార్యక్రమానికి అనుమతి తెచ్చని చేస్తే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒత్తిడి తాక, వాళ్ళకి బేరాలు కుదరక, వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వక మళ్ళీ నన్ను వచ్చి దానికి మళ్ళీ భూమి పూజ, మళ్ళీ పనులు ప్రారంభం, దానికి ఇంకో కొత్త పేరు. ఏం చేశారు? అక్కడికి వెళ్ళిపోయిన పారిశ్రామిక మాట్లాడతారంటే అక్కడ లేదు, ఎంతసేపు మైదానం లేదు, ఎంతసేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ పార్టీలో నాయకుల మీద, వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలు, ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు. విషయమే